సో గుడ్ మార్నింగ్ అండి. నీట్ పీజీ ఎగ్జామ్ మనకి అతి త్వరలోనే ఉంది. ఆల్రెడీ మనం ఆగస్టులోకి ఎంటర్ అయ్యాము అండ్ ఆగస్టు 30వ తారీఖు ఎగ్జామ్ ఉంది కదా. సో మీరంతా కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాము. అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది మనకి. సో నీట్ పీజీ అభ్యర్థులకు పెద్ద ఊరట అని చెప్పి 210 అదే 210 నిమిషాల పరీక్షలో ఇకపై 180 ప్రశ్నలే. ఇంటికి దగ్గరలోనే సెంటర్ కూడా వేస్తారంట. దేశవ్యాప్తంగా ఒకే షిఫ్ట్లో పరీక్ష జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. నీట్ పీజీ 2026 క్యాండిడేట్స్కి పెద్ద ఊరట. తమ నివాస ప్రాంతానికి సమీపంలోని ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాసే వెసులుబాటు కల్పించనున్నారు. అంతేకాదు కేటాయించిన పరీక్షా కేంద్రంపై 3 వారాల ముందే అభ్యర్థులకు సమాచారం అందించనున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలో ప్రశ్నలను కుదించాలని నిర్ణయించారు. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన సమాచారం మేరకు పరీక్షలో ఒక్కో ప్రశ్నకు మరింత సమయం లభించనుంది. 210 నిమిషాల్లో 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గతంలో రాయాల్సి ఉండేది. ఇకపై 180 ప్రశ్నలతోనే పరీక్ష ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షను ఒకే షిఫ్ట్లో పూర్తి చేయనున్నారు. గతంలో మొదట వచ్చిన దరఖాస్తులకు మొదటి ప్రాతిపదికన పరీక్షా కేంద్రాలు కేటాయించేవారు. దీంతో ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు సుదూరం నుంచి ప్రయాణించి పరీక్ష రాయాల్సి వచ్చేది. ఇక ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు ధృవీకరణ విఫలమైతే కనుబొమ్మల ఐరిస్ ఆధారిత ధృవీకరణను అనుమతించనున్నారు. ఆగస్టు 30న దేశవ్యాప్తంగా 300 పట్టణాల్లో 1300 కేంద్రాల్లో నీట్ పీజీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారనమాట. మొత్తం 2,73,183 మంది అప్లై చేసుకున్నారు దీనికి. సో ఇది మనకి